రక్షిత్ శెట్టి కన్నడ సినీ పరిశ్రమలో తిరుగులేని హీరో. తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచయస్తుడే. 777, చార్లీ, సప్త సాగరాలు దాటి, సైడ్ ఏ అండ్ సైడ్ బి వంటి సినిమాలు తెలుగులోనూ రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సాధించాయి. తాజాగా ఆయన మీద పోలీస్ కేసు నమోదయ్యింది. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. కన్నడ నాట మొన్న జనవరి 26న విడుదలైన మూవీ బాచురల్ పార్టీ పరంవా స్టూడియోస్ పతాకంపై రక్షిత్ శెట్టి నిర్మించాడు. కేవలం నిర్మాతగానే వ్యవహరించాడు. డిగ్నాథ్, యోగేష్, అచ్యుత్ కుమార్ వంటి వారు ప్రధాన పాత్రలో చేయగా అభిజిత్ మహేష్ దర్శకత్వం వహించాడు. ఇప్పుడు బ్యాచురల్ పార్టీ మీద కేసు నమోదైంది. ప్రముఖ మ్యూజిక్ కంపెనీ ఎంఆర్టీ తమ సంస్థకి చెందిన పాటలని రక్షిత్ తన బాచురల్ పార్టీలో వాడాడని కేసు వేసింది. గాలి మాతు, న్యాయ ఎల్లిదే అనే 2 పాటలకు మా నుంచి అనుమతి తీసుకోలేదని ప్రధాన ఆరోపణ చేసింది. ఈ మేరకు సంస్థకు చెందిన నవీన్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిజానికి గత నెలలోనే కాపీరైట్ చట్టం కింద కేసు నమోదైంది. తాజాగా నవీన్ కుమార్ కొన్ని పత్రాలు సమర్పించాడు. వాటిని పరిశీలించిన మేర మొన్న ఆదివారం రక్షిత్ కి నోటీసులు వెళ్లాయి. రక్షిత్ అయితే ప్రస్తుతం షూటింగ్ నిమిత్తం వేరే స్టేట్ లో ఉన్నాడు. రాగానే ఆయన స్టేట్మెంట్ ని కూడా తీసుకోనున్నారు. ఇక గతంలో రక్షిత్ శెట్టికి ప్రముఖ హీరోయిన్ రష్మికతో ఎంగేజ్మెంట్ అయిన విషయం తెలిసిందే. సుదీర్ఘ కాలం ఇద్దరు ప్రేమించుకున్నా కూడా ఆ బంధం పెళ్లి దాకా వెళ్ళలేకపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.